పంచాయతీ ప్రధాన గ్రామమైన కీలపట్ల గ్రామంలో వనం మనం కార్యక్రమం కింద పలు చోట్ల మొక్కలు నాటి ప్రతి మొక్క నాటే క్రమంలో భాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమంగా మంత్రి అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గ్రామ సీమల సమగ్ర అభివృద్ధి కోసం గ్రామాలను లింక్ రోడ్లు అభివృద్ధి కోసం నిధులు కేటాయించి పల్లెసీమల ప్రగతికి ఎంతగానో తోడ్పడుతున్నారని ఆయన తెలిపారు. వాతావరణ కాలుష్యాన్ని నివారించడానికి ప్రతి పల్లెలోనూ ప్రతి వ్యక్తి వనం మనం కార్యక్రమం కింద మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజలే మొక్కల సంరక్షణ బాధ్యతను చేపడితే పర్యావరణ సమతుల్యమై భావితరాలు మనుగడకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని సూచించారు. గ్రామసీమల ప్రగతికి తెలుగుదేశం ప్రభుత్వం పెద్దపీట వేసి వాటి అభ్యున్నతికి ఎంతగానో కృషి చేస్తుందని ఆయన ఎస్ఆర్టీవీ అధినేత సిఎస్ రాజారెడ్డి వనం మనం కార్యక్రమంలో మంత్రికి చేదోడు వాదోడుగా నిలిచి గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని పరిరక్షించాల్సిన ఆవశ్యకతను ఆయన వివరించారు. యాడ్ జరిగేది ఈ పక్క రవి వల్ల నేను వస్తాను చెట్టు అట్లా సైడ్ అన్న కనిపించాలి కదా నీళ్ళు పోయినా కొంచెం సైడ్ నీళ్ళు పోయినా పిల్లలు కొంచెం సార్ వాళ్ళు వచ్చినప్పుడంతా వస్తారా మీ స్కూల్కి? ఇల్లు మళ్ళీ నెలకొండేది ఈ ప్రభుత్వం మరి ముఖ్యంగా కూడా లోకేష్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయిన తర్వాత గతంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఎప్పుడూ చేయనంత గ్రామాల్లో ఈరోజు సీసీ రోడ్లు కానీ ఆ డ్రైన్స్ కానీ ఈరోజు మనం శాంక్షన్ చేయడం జరుగుతుంది. అంటే అన్ని రకాలుగా కూడా గ్రామాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలనేది తెలుగుదేశం ప్రభుత్వం ఎంతో ప్రధాన ఉద్దేశం. అంటే ఈరోజు అన్ని గ్రామాల్లో రేపు ఇంకొక సంవత్సరం తర్వాత సంవత్సరం లోపల అన్ని గ్రామాల్లో కూడా ఉండే సీసీ రోడ్స్ కంప్లీట్ చేయాలా అనేది ఆలోచన. దాంట్లో భాగంగానే ఈ జిల్లాలో కూడా దాదాపు ఈ సంవత్సరం 1000 కిలోమీటర్లు సీసీ రోడ్ కంప్లీట్ చేయాలనేటువంటి టార్గెట్ కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా గ్రామాల్లో ఉండేటువంటి పంచాయతీ ఆఫీసర్స్ కానీ అదేవిధంగా మనకు అంగన్వాడీ స్కూల్స్ కు సంబంధించినటువంటి పక్క భవనాలు కానీ అదేవిధంగా మనకు అనిమల్ హస్బెండరీ ఏదైతే పశుసంవర్ధక శాఖకు సంబంధించినటువంటి బిల్డింగ్స్ కానీ ఇవన్నీ కూడా ఎన్ఆర్ఈజీఎస్ తో టైప్ చేసుకుని కన్వర్షన్స్ కింద మొత్తం కంప్లీట్ గా చేయాలనేది ఈ ప్రభుత్వం ఉద్దేశం. అంటే భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ఆర్ఈజీఎస్ తో లింకప్ చేసుకొని చేసేటువంటి కార్యక్రమాలు మిగతా ఏ రాష్ట్రంలో కూడా ఈ ఎమర్జెన్సీ కింద చేసేటువంటి పరిస్థితి లేదు. అంత బాగా ఒక పకడ్బందీగా పక్కాగా కూడా ఇవన్నీ కూడా గ్రౌండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా గ్రామాల్లో ఎల్ఈడి లైట్లు కూడా రేపు సంవత్సరం లోపల టోటల్ గా కూడా గ్రామాల్లో ఎల్ఈడి లైట్లు వేయాలా, అది కూడా ప్రభుత్వం పైన భారం లేకుండా ఆ కార్యక్రమం చేయాలా అనేది ఈ ప్రభుత్వం ఉద్దేశం. చేసి దానికి మనం ఆదా చేసేటువంటి పవర్ ఇప్పుడు 30% ఆదా అవుతుంది. ఎల్ఈడి లైట్లకు మామూలు లైట్లకు 30 నుంచి 40% పవర్ ఆదా అవుతుంది. దానివల్ల ఎంతో బెనిఫిట్
గవర్నమెంట్ కు వస్తుంది. తద్వారా దానికి ఈరోజు పెట్టుబడి పెట్టేటువంటి ఆ పెట్టుబడి కూడా మనకు 10 సంవత్సరాల లోపల మళ్ళా కూడా మనకు టోటల్ గా కూడా రికవర్ అయ్యే పరిస్థితి ఉంది. బల్బులు కూడా డ్యామేజ్ కావు, దానికి గ్యారెంటీ కూడా ఉంటుంది. ఆ రకంగా ఈరోజు మున్సిపాలిటీలో ఏ రకంగా ఇది చేశామో అదే రకం గ్రామ పంచాయతీల్లో కూడా అన్ని గ్రామ పంచాయతీల్లో చేయాలనేది ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. అదేవిధంగా అటు ఎన్ఆర్ఈజిఎస్ ఫండ్స్ కు మరి అన్ని లోకల్ ఫండ్స్ 14 ఫైనాన్స్ కానీ ఎస్డిపి కానీ మరి అన్ని ఫండ్స్ ను టైప్ చేసి ఆ 70-30 కింద ఈ మధ్యనే 90-10 కింద కానీ 70-30 కింద కానీ 50-50 కింద కానీ ఆ గ్రామాల్లో ఉండేటువంటి గ్రామ పంచాయతీ జనాభా ప్రాతిపదికన దాన్ని తీసుకొని అవన్నీ కూడా కంప్లీట్ చేసేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు. అదేవిధంగా గ్రామాల్లో ఈరోజు మొత్తం ఈ ఫామ్ ఫండ్స్ కి సంబంధించి పెద్ద ఎత్తున చేయాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఎందుకంటే ఫామ్ ఫండ్స్ 10 పంట పంటలు ప్రతి పంట పొలాల్లో కొన్ని మనం చేసుకోగలిగితే ఈ సీజన్ లో కంప్లీట్ చేసుకోగలిగితే పడినటువంటి ప్రతి ఒక్క బొట్టును మనం అక్కడ కాపాడుకోవడానికి ఒడిసిపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. తద్వారా గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరిగేటువంటి అవకాశం ఉంది. రాబోయే కాలంలో ఖచ్చితంగా కూడా 3 నుంచి 10 మీటర్ల మధ్యలోనే మనకు గ్రౌండ్ వాటర్ తీసుకురావాలనేది ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం. అంటే ఆ గ్రామాల్లో 1 కిలోమీటర్, 1/2 కిలోమీటర్, 2 కిలోమీటర్స్ వాళ్ళకు బాధ్యత చెప్పి వాళ్ళను కూడా ఎన్ఆర్ఈజిఎస్ ఫండ్స్ తో టైఅప్ చేసి మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మరి అదేవిధంగా మహిళా సంఘాలు ఎన్ఆర్ఈజిఎస్ 3 లింకప్ చేసుకొని రాబోయే సంవత్సర కాలంలో అతి భారీ ఎత్తున అన్ని గ్రామాల్లో రోడ్ సైడ్ కానీ ఉండేటువంటి అన్ని చోట్ల మొక్కలు నాటి దాన్ని పెంచేటువంటి బాధ్యతను కూడా వాళ్ళు తీసుకోవాలని. ఇంకా గతంలో లక్షలాది మొక్కలు నాటినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే దాన్ని బతికినటువంటి సందర్భాలు చాలా తక్కువ. మనం ఎన్ని నాటుతామో అన్నిట్లో మనకు 10% కూడా మనం దాన్ని బతికించుకునేటువంటి పరిస్థితి గతంలో లేదు. ఈ రోజు అట్లా కాకుండా మంచి మరి ప్లాంటేషన్ కి సంబంధించి నర్సరీలో మంచి ప్లాంట్స్ మొక్కలు తీసుకొచ్చి అవి కూడా అటు పండ్లకు సంబంధించినటువంటి మొక్కలు కానీ పచ్చదనం ఇచ్చేటివి కానీ పువ్వులు ఇచ్చేటివి కానీ ఆ 3 తీసుకొని అవన్నీ కూడా కలిపి రోడ్ సైడ్ మొత్తం కూడా కంప్లీట్ చేయాలా. రాబోయే 4-5 సంవత్సరాల్లో బ్రహ్మాండంగా కూడా ఈ ఆంధ్ర రాష్ట్రం పచ్చదనంగా కనపడాలా. దానికి ప్రధానంగా మహిళా సంఘాలకు ఆ బాధ్యత అప్పచెప్పాలా. దానికి ఎన్ఆర్ఈజిఎస్ ఫండ్స్ టైఅప్ చేసుకొని వాళ్ళకు కూడా ఉపాధి అవకాశాలు కలిగించాలా అనేది ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. సంబంధిత భవన నిర్మాణ యజమానులకు మున్సిపల్ శాఖ వారి అనుమతులు లేకుండా భవన నిర్మాణాలకు పూనుకోవద్దనని పదే హెచ్చరించిన మున్సిపల్ చట్టాలను ఉల్లంఘించి భవన నిర్మాణాలకు పూనుకోవడంతో చట్ట పరిధిని అతిక్రమించి నిర్మాణాలను చేపట్టడంతో సదరు నిర్మాణాలను కూల్చివేసినట్లు టీపీఎస్ కృష్ణారావు ఎస్ఆర్టీవీకి తెలియజేశారు. పురపాలక పరిధిలో మున్సిపల్ అనుమతులు లేకుండా ఆక్రమణ భవనాల నిర్మాణానికి పూనుకుంటే నిర్దాక్షిణ్యంగా కూల్చివేయడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. పుంగనూరు మున్సిపాలిటీలో ప్లాన్ అప్రూవల్ తీసుకొని ప్లాన్కు విరుద్ధంగా కట్టిన నిర్మాణాలకి కానీ ప్లాన్ లేకుండా కట్టిన వాటిని కానీ ప్రారంభ స్థాయిలో గుర్తించి వాటిని డిమాలిష్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ వారి ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ టీంని ఈరోజు పంపించడం జరిగింది. ఆ టాస్క్ ఫోర్స్ టీం వాళ్ళు పుత్తూరు నుంచి, చిత్తూరు నుంచి, పలమనేరు నుంచి, మదనపల్లి నుంచి మా టౌన్ ప్లానింగ్ స్టాఫ్ని పంపించినారు. వాళ్ళు మేము కలిసి ఈరోజు పుంగనూరులో చాలా ప్రదేశాల్లో ప్లాన్కు విరుద్ధంగా, నిబంధనలకు విరుద్ధంగా వదలవలసిన కానీలు అవి వదలకుండా ప్లాన్ లేకుండా కడుతున్న గుర్తించి ఒక 7 బిల్డింగ్లు డిమాలిష్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలకి ప్లాన్ అప్రూవల్ తీసుకున్న తర్వాత ప్లాన్ ప్రకారం కట్టుకొని వదలవలసిన ఖాళీలు వదలకపోతే ఇటువంటి కఠినమైన చర్యలు ప్రభుత్వ ఆదేశాల మేరకు తీసుకోవడం జరుగుతుందని ప్లాన్ ప్రకారం కట్టుకోమని విన్నపం చేసుకుంటున్నాను. పూర్వకాలం నుండి పుంగనూరు పూలవారి కుటుంబాలు ఆషాఢ మాసంలో శ్రీ పటాలమ్మ అమ్మవారికి విశేష పూజలు, జంతు బలులు ఇచ్చి ఈ ప్రాంతమంతా సకాల వర్షాలు కురిసి పాడి పంటలతో సస్యశ్యామలంగా ఉండాలని ప్రతి సంవత్సరం మొక్కుబడులు చేసుకోవడం ఆనవాయితీగా మారిందని పూలవారి కుటుంబాల వారు అమ్మవారికి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారిని దర్శించి
తీర్థప్రసాదాలు సేవించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పుంగనూరు నియోజకవర్గంలోని శ్రీ పటాలమ్మ తల్లి భక్తాదులకు పోలవారి ఫ్యామిలీస్ తరఫున చేయ విన్నపం. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో 3వ ఆదివారం యథావిధంగా రేపు పటాలమ్మ తల్లికి పోలవారి ఫ్యామిలీస్ పూజా కైంకర్య సేవలు జరుపబడును. ఈ యొక్క పూజా కైంకర్యములకు పటాలమ్మ తల్లి భక్తాదులందరూ కూడా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని చెప్పి, అదేవిధంగా అక్కడ మా తరఫున జరిగే అన్నదానం కానీ తీర్థప్రసాదం కానీ వినియోగంకు యొక్క సహకారం అందించాలని చెప్పి, శ్రీ పటాలమ్మ తల్లిని నమ్ముకున్న ప్రతి రైతు కానీ ప్రతి ఒక్క ప్రజలు అందరూ కూడా సకాలంలో వర్షాలు కూడా కురవాలని చెప్పి, రైతులు కానీ ప్రతి ఒక్కరూ మంచి బాగుగా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క పూజలను మేము ఆనవాయితీ చేస్తున్నాం పూర్వీకుల కాలం నుండి. ఈ పూజా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని చెప్పి మీ ద్వారా నేను ప్రజలందరూ కూడా కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా లైసెన్సులు లేని, హెల్మెట్లు ధరించని ద్విచక్ర వాహనాలను నడిపే వారిని అపరాధ రుసుం విధించారు. మరోసారి ఇలాగే పట్టుపడితే అపరాధ రుసుంతో పాటు మోటారు వాహనాల చట్ట నిబంధనల మేరకు కేసులు కూడా బనాయించడం జరుగుతుందన్నారు. ఆటో డ్రైవర్లు యూనిఫామ్, పరిమితితో కూడిన ప్రయాణికులతో వెళ్లాలని, వాహనానికి సంబంధించిన అన్ని రికార్డులను, లైసెన్సులను సక్రమంగా ఉంచుకోవాలని సూచించారు. 4 చక్రాల వాహనాలలో ప్రయాణం చేసేవారు విధిగా సేఫ్టీ బెల్ట్ను పెట్టుకోవాలని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ప్రధానంగా ఈరోజు మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం ఆల్ వెహికల్స్ మీద ఆకస్మిక తనిఖీలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా హెల్మెట్స్ లేని వెహికల్స్ మీద ప్రధాన దృష్టి సారించడం జరిగింది. దీనిలో భాగంగానే ఈరోజు సుమారు ఒక 60 కేసుల వరకు ఎంపీ కేసులు రాయడం జరిగింది. అపరాధం కూడా భారీ ఎత్తునే వారికి విధించడం జరిగింది. ముఖ్యంగా గత 1.5 నెల రోజులుగా పుంగనూరు పట్టణంలో అనేక విధాలుగా అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తూ ఎంతో మంచిగా పోలీసు మీ ముందుకు వచ్చి చట్టం గురించి అవగాహన కల్పిస్తున్నప్పటికీ ఏ ఒక్కరు కూడా ఎంవీ యాక్ట్ని అమలు పరచడంలో చాలా విఫలమవుతున్నారు. రోడ్డు యాక్సిడెంట్లు తగ్గించడానికి దృష్ట్యా ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం ప్రత్యేక తనిఖీలు చేపడతాం. ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. దీనిలో భాగంగానే ఎక్కువగా మొబైల్ డ్రైవింగ్స్, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదవుతున్నాయి. దయచేసి వీటిని మానుకోవాలి. లేదంటే మాత్రం తప్పనిసరిగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులకి జైలు శిక్ష విధించబడుతుందని చెప్పి మరీ ముఖ్యంగా హెచ్చరిస్తున్నాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మేల్కొని ప్రమాదాల బారి నుండి వారిని కాపాడుతూ రోడ్డు మీద ప్రయాణం చేసే ఇతరులకు కూడా ప్రాణాపాయం కలగకుండా చూసుకుంటారని చెప్పి పోలీస్ శాఖ తరఫున అందరినీ విన్నవించుకుంటున్నాం. ముఖ్యంగా రాష్ట్ర డీజీపీ గారి ఆదేశాల మేరకు మైనర్ పిల్లలకి ఎవరైనా తల్లిదండ్రులు బండి ఇచ్చినట్లయితే మైనర్ పిల్లలకి ఎలాగో డ్రైవింగ్ లైసెన్స్ ఉండదు కాబట్టి వారు అనుకోకుండా ఏదైనా ప్రమాదానికి గురి అయి ఎదుటివారు ఎవరైనా చనిపోతే వారికి ఐపీసీ 302, 304 పార్ట్ 2 కింద కేసు రిజిస్టర్ కాబడుతుంది. దాంతోపాటుగా ఆ కేసు నమోదైన వెంటనే కేసు ఒకవేళ ప్రూవ్ అయిన పక్షంలో 10 సంవత్సరాల వరకు, గరిష్టంగా 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించబడుతుంది. లైసెన్స్ లేని వ్యక్తులకి, అంటే మైనర్ పిల్లలకి లైసెన్స్ ఉండదు కాబట్టి లైసెన్స్ లేని వ్యక్తులకి ఎవరైతే వెహికల్ ఇస్తారో ఆ ఆర్సీ ఓనర్ కూడా ముద్దాయిగా చేర్చబడుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించండి. ఎవరైనా యజమానులు మోటార్ వెహికల్ మీ 2 వీలర్ని ఇచ్చినట్లయితే వారికి లైసెన్స్ ఉందా లేదా అనే సంగతి కూడా కాస్త దృష్టిలో ఉంచుకొని తమ వాహనాలను ఇస్తారని చెప్పి మనస్ఫూర్తి కోరుచున్నాం. దయచేసి లైసెన్స్ లేని వారికి మీ వాహనాలు ఇవ్వద్దని చెప్పి మరొకసారి హెచ్చరిస్తున్నాం. మదనపల్లె ఆర్టీసీ బస్టాండ్ నుండి మల్లికార్జున సర్కిల్ మీదుగా బెంగళూరు బస్టాండ్, టౌన్ బ్యాంక్ సర్కిల్ నందు మానవహారం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ యువత ఉన్నత చదువులను చదివిన ఉద్యోగాలకు వలస వెళ్లే పరిస్థితి ఉంది. కావున విద్యార్థులు, యువత ఖాళీగా ఉన్న సమయంలో చెడు వ్యసనాలకు బానిసలై కుటుంబ భారం, బాధ్యతలు పక్కన పెట్టి జీవితాలను నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. ఉన్నత చదువులను అభ్యసించిన అనంతరం రాయలసీమలో పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు, నీటి సమస్యలను ఎక్కడ ప్రశ్నిస్తారో అని యువతను మద్యం మత్తులో ఉంచేందుకు కుట్రలో భాగమే అన్నారు.
మద్యం త్రాగడం వలన మహిళలపై హింస, అణచివేత, రోడ్డు ప్రమాదాలలో మరణించడం, అవయవాలు దెబ్బతినడం వంటి వాటి వలన యువత జీవితాన్ని కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రంలో మద్యపానాన్ని నిషేధించకుండా ఎన్ని సంక్షేమ పథకాల్ని ప్రవేశపెట్టినా లాభం లేదన్నారు. మద్యపానం నిషేధం కొరకు జరగబోయే ఉద్యమంలో విద్యార్థులు, యువత, మహిళలు, ప్రజలు సహకరించాలని కోరారు. రాయలసీమకు నీరు ఇవ్వాలి, రాయలసీమకు నీరు ఇవ్వాలి, రాయలసీమకు నీరు ఇవ్వాలి, రాయలసీమకు నీరు ఇవ్వాలి. జై రాయలసీమ. విద్యార్థి వేదిక ఆర్ఎస్ఎఫ్ చిత్తూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాయలసీమకు కావాల్సింది నీరు, మద్యం కాదని చెప్పి మేము ఒక నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం అంబేద్కర్ సర్కిల్ నుండి బెంగళూరు బస్టాండ్లో మానవహారం నిర్వహించడం జరుగుతూ ఉంది. మేము ఒక్కటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ప్రధానంగా మాకు కావాల్సింది రాయలసీమకు నీరు, పరిశ్రమలు, ఉద్యోగాలు కావాలి, కానీ మాకు మద్యం షాపులు వద్దు. కాబట్టి ఈ మద్యం వలన అనేక మంది పేద ప్రజల కుటుంబాలు నష్టపోతూ ఉన్నాయి. అనేక మంది విద్యార్థులు, యువత చెడు వ్యసనాలకు బానిసై కుటుంబాల జీవితాలను కూడా కోల్పోయేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మా రాయలసీమ విద్యార్థుల డిమాండ్లు ఏవైతే ఉన్నాయో, మాకు కావాల్సింది నీరు, పరిశ్రమలు, ఉద్యోగాలు ఇక్కడే కావాలి. మాకు ఎక్కడ కూడా ఎక్కడ ఉన్నత చదివినా మాకు ఉద్యోగాలు లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే మాకు రాయలసీమలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలి, నీరు ఇవ్వాలి, ఉద్యోగాలు ఇవ్వాలి. ఈ డిమాండ్తో ఆర్ఎస్ఎఫ్ భవిష్యత్తులో అనేక ఉద్యమాలు, పోరాటాలు చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. నా పేరు భువనేశ్వరి, గవర్నమెంట్ గర్ల్స్ కాలేజ్ చదువుతున్నాను. ఈ రోజు మనం మద్యపానం నిషేధించాలని ర్యాలీ చేస్తున్నాం కదా, ఖచ్చితంగా ఈ ర్యాలీ ఖచ్చితంగా నెరవేరాలి. ఎంతోమంది పనికి వెళ్ళి డబ్బులు తెచ్చి ఇంటికి వెళ్తే వాళ్ళు తాగేసి ఆడవాళ్ళని వేధిస్తున్నారు. ఇలా వేధించడం వల్ల ఎంతోమంది ఆడపిల్లల జీవితాలు నాశనం అవుతున్నాయి. ఆడపిల్లల జీవితాలు నాశనం కాకూడదని ఖచ్చితంగా దీన్ని నిషేధించాలి. మన రాయలసీమలో నీరు ఉండాలి, కానీ మద్యం ఉండకూడదు. సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 16 ఆదివారం రెడ్డి చైతన్య శంకరామం పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్లు కార్యనిర్వాహకులు శుక్రవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. పునూరు నియోజకవర్గం మరియు పరిసర ప్రాంత రెడ్డి కులస్తులు రేపు జరప తలబెట్టినటువంటి బైక్ ర్యాలీ సుమారు 1000 మందితో హెల్మెట్స్ ధరించి పొంగనూరు పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా సాయంకాలం 3 గంటల నుండి మీటింగ్ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ఈ కార్యక్రమానికి ప్రముఖ హాస్య నటులు శివారెడ్డి గారు కూడా విచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమాలు 3 గంటల నుంచి సుమారు 7 గంటల వరకు కూడా జరపడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలు నిర్వహణకు గాను ఈరోజు మా యువత అందరూ కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. వారికి కూడా మా యొక్క ధన్యవాదాలు. అదేవిధంగా రేపు జరప తలబెట్టినటువంటి కార్యక్రమాలన్నిటికీ కూడా పట్టణ ప్రజలు సహకరించాలని ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. రేపు అంటే ఈ నెల 16వ తారీఖు ఆదివారం రెడ్డి కులస్తుల మహాశంకారావం జరగబోతుంది పొంగనూరు పట్టణంలో. దానికి అనుసంధానంగా బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. బైక్ ర్యాలీలో రోడ్డు నియమ నిబంధనలు పాటించాలని రెడ్డి సంఘం తరఫున అందరికీ తెలియజేస్తున్నాం. రేపు జరగబోయే
మహా సమావేశానికి రెడ్డి కులస్తులు అందరూ వచ్చి దీనిని సక్రమంగా నిర్వహించాలని కోరుతున్నాను. రేపు జరగబోయే రెడ్డి జన సంక్షేమ సంఘం పెద్ద ఎత్తున పుంగనూరులో తలపెట్టిన కార్యవర్గ సభ్యులకు, పెద్ద మనుషులకు, పెద్దలకు ధన్యవాదములు. ఈ పుర ప్రజలు కానీ, 4 మండలాల ప్రజలు కానీ, మన రెడ్డి సంఘం తరపున ప్రతి రెడ్డి కులస్తుడు ఈ సమావేశానికి హాజరయ్యి రెడ్డి జనసంఘ సంక్షేమ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని రెడ్డి సంక్షేమ సంఘం తరపున కోరుతున్నాము. ఇప్పుడు తెల్లవారి 2-3 రోజులుగా కూడా రెడ్డి కులస్తుల రైతు బిడ్డలు కష్టపడుతూ ఈ రేపు జరగబోయే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అందరూ కోరుకుంటున్నాం. రేపు జరగబోయే బైకు ర్యాలీలో ఏ చిన్న పొరపాట్లు జరగకుండా యువత కూడా రోడ్డు నియమాలు పాటించి, రోడ్డు నిబంధనలు కానీ, పోలీసు నిబంధనలు కానీ ఎలాంటి ఇబ్బందులు రైతులకు, ప్రజలకు కలగకుండా చూసుకోవాలని అందరికీ కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా మన కార్యక్రమాల్లో ఏ చిన్న పొరపాటు కూడా జరగకూడదని కూడా రెడ్డి సంక్షేమ సంఘం తరఫున కోరుకుంటున్నాం. రేపు ఈ సమావేశంలో హాస్యనటుడు, మిమిక్రీ ఆర్టిస్ట్ అయిన శివారెడ్డి గారు వస్తున్నారు. అదే కాకుండా భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆ భోజనాల్లో కూడా తొక్కిసలాట రాకుండా అందరూ కూడా సమానంగా ఉండి ఎవరికి ఇబ్బంది కలగకుండా రేపు జరగబోయే కార్యక్రమాన్ని అందరూ రెడ్డి కులస్తులందరూ కూడా జయప్రదం చేయాలని పేరు పేరున రెడ్డి కులం పేరు పేరున కోరి ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా కూడా రేపు మన కార్యక్రమానికి హాజరయ్యే పెద్దలు కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ, ఇంకా కొన్ని పెద్ద పెద్ద నాయకులు కానీ, ఇతర నాయకులు కానీ వచ్చి మాకు అసౌకర్యాలు లేవు అనకుండా వాళ్ళ వాటికి వాళ్ళు హాయిగా కార్యక్రమాన్ని నిర్వహించి, అదేవిధంగా ప్రత్యేకంగా ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదే